ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎక్కువగా మహిళలు ఉపయోగించుకుంటుంది పల్లె వెలుగు బస్సుల్లోనే. అయితే ఏసీ బస్సులకి ఎలాగా ఉచిత బస్సు ప్రయాణం లేదు. అందులో ఆ సర్వీసులకి ఆ వెసులుబాటు లేదు. సూపర్ లగ్జరీలో లేదు, ఏసీ బస్సుల్లో లేదు, కొన్ని బస్సుల్లో లేవు. 5 సర్వీసులకి ఇచ్చారు. అయితే తాజాగా ఒక విచిత్రమైన ప్రకటన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చేశారట. ఇది సాక్షి రాసింది. మరి ఇది ఏంటనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఈ పల్లె వెలుగు బస్సుల్ని ఏసీ సర్వీసులుగా మారుస్తాము అని చెప్పి ఆయన ప్రకటన చేశారట. పల్లె వెలుగు బస్సుల్ని ఏసీ సర్వీసులుగా మార్చడం ఏంటి? అది అసలు సాధ్యం అవుతుందా? ఎలా సాధ్యం అవుతుంది? ఏసీ బస్సులు ఎలా ఉంటాయి? పల్లె వెలుగు బస్సులు ఎలా ఉంటాయి? పల్లె వెలుగు బస్సులు ఒక రకంగా అవి ఆ లోపల ఉండే సీట్లు కానీ, ఆ బస్సులు కానీ, ఆ డోర్లు కానీ మొత్తం అంతా ఏదో ఒక డొక్కు బస్సుల్లాగా ఉంటాయి వాటిని. అది అందుకే లోకల్ వరకు ఉపయోగిస్తారు, జిల్లా దాటైతే వెళ్ళం. ఇప్పుడు వాటిని ఏసీ బస్సులుగా మారుస్తాను అని ప్రకటన చేయడం ఏంటి అనేది ఇక్కడ అర్థం కాని అంశం. విజయవాడలో ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఈ ప్రకటన చేశారట. అంతేకాదు, ఇకపై విద్యుత్ బస్సులనే కొంటాము, త్వరలో 750 విద్యుత్ బస్సులు కూడా రాబోతున్నాయని ఆల్రెడీ ప్రతి రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఇస్తుంది. 1800 బస్సులు ఎన్నో ఇస్తుంది ఒక్కొక్క దానికి. ఇప్పటికే చాలా వరకు ఇచ్చారని కూడా ఈ అంశం. దీన్ని అయితే అవి వీళ్ళ కొంటున్నారా కొత్తగా అనేది ఒకటి. ఓకే, కొత్తగా విద్యుత్ బస్సులు కొనాలి అనే ప్రతిపాదన ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఖర్చు కలిసి వస్తుంది, ఖర్చు తగ్గుతుంది, భారం తగ్గుతుంది, డీజిల్ చాలా వరకు ఆదా అవుతుంది. దీంతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ బస్సులకే ఖర్చు తక్కువ అవుతుంది అనేది. అయితే ఇక్కడ అది ఓకే. కాకపోతే పల్లె వెలుగు బస్సుల్ని ఏసీ సర్వీసులుగా మార్చడం అనేది అర్థం కాని అంశం. ఒకవేళ నిజంగా వాటిని ఏసీ సర్వీసులుగా మారిస్తే అప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అందులో జరగదు, సాధ్యం కాదు. అదే నేపథ్యంలో ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటే ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి కంప్లీట్గా ఉచిత బస్సు ప్రయాణానికి వాటిని వాడతారా ఏంటనేది క్లారిటీ రావాలి. కాకపోతే మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుద్ది? పల్లె వెలుగు బస్సులను ఏసీ సర్వీసులుగా మార్చడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఈ ప్రకటన వెనక కారణం ఏంటనేది తేలాలి.